నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 71వ భాగం. ఏం జరుగుతోంది ఇక్కడ అన్న మాటలకి ఉలిక్కిపడి కిరీటి ఒళ్ళో నుంచి లేవబోయింది నర్మద. లేవనివ్వలేదు కిరీటి. బలంగా ఆమెని తన గుండెలకేసి అదుముకున్నాడు. నువ్వు రాత్రి ఆ మూసిన తలుపు వెనక ఏం చేశావో అదే. విడిపించుకోవడానికి గుంజుకుంటున్న నర్మద పెదాల మీద ఒక ముద్ర వేసేసి తన తమ్ముడి కళ్ళలోకి సూటిగా చూశాడు కిరీటి. కిరీటి అంతకు తెగిస్తాడని ఊహించని నర్మద షాక్లోకి వెళ్ళిపోయింది. నేను నిద్రమాత్ర పెయిన్ కిల్లర్స్ వేసుకుని నిద్రపోయాను, మీరు కూడా అదేనా అన్నగారిని వ్యంగ్యంగా అడిగాడు అర్ణవ్. అతనికి ఒళ్ళంతా విపరీతమైన నొప్పులుగా ఉంది. కణతలు అదిరిపోతున్నాయి. మంచి కాఫీ కోసం ఓపిక చేసుకుని బయటికొచ్చాడు. తనకన్నా 2 ఆకులు ఎక్కువే చదివిన తన అన్నగారు ఏకంగా హాల్లోనే మొదలు పెట్టేశాడు రొమాన్స్. ఛా, నిజంగానా? ఎవరికి చెప్తున్నావురా కథలు? తమాషాగా కనుబొమ్మలు ఎగరేస్తూ దబాయింపులోకి దిగాడు కిరీటి కూడా. అబ్బా, తల పగిలిపోతోంది. ఒక కప్పు కాఫీ తాగితే బెటర్గా ఫీల్ అవుతానేమో. నీరసంగా అక్కడే సోఫాలో కూలబడి తల పట్టుకుని స్వాగతంలా అనుకున్నాడు అర్ణవ్. లోపల స్విచ్ వేస్తే వరండాలో లైట్ వెలిగినట్టు అని ఒక సినీ రచయిత చాలా తెలివిగా చెప్పారు. ఇప్పుడు అదే జరిగింది. అర్ణవ్ కంఠంలో నీరసం వినిపించగానే నర్మద విసురుగా కిరీటి చేతి మీద కొట్టింది. అబ్బా అంటూ చురుక్కుమన్న తన చేతిని వదిలేశాడు కిరీటి. ఆమె తూనీగల తుర్రుమంది అతన్ని విడిపించుకుని. తన కుడి అరచేతి చాటున మొహం దాచుకుని సోఫాలో కాళ్ళు చాపి కూర్చున్న అర్ణవ్ నర్మద కనుమరుగవగానే చేతిని అడ్డుతీసి అన్నగారి వైపు చూసి కన్ను కొట్టాడు. దుర్మార్గుడా, ఎక్కడైనా రాముడిలాంటి అన్నగారి సుఖాన్ని పాడు చేసే లక్ష్మణుడి లాంటి తమ్ముడిని చూసావా? అద్దంలో చూసుకో, కనిపిస్తాడు పెద్దగా. కోపం నటిస్తూ వ్యంగ్యాస్త్రాన్ని విసిరాడు కిరీటి. నువ్వే నా అద్దానివన్నయ్యా. క్షణం కూడా ఆలస్యం చేయకుండా రిటార్ట్ ఇచ్చేశాడు అర్ణవ్. బావుంది మీ అన్నదమ్ముల మాటల యుద్ధం. నవ్వుతూ నర్మద ఇద్దరికీ కాఫీ తీసుకొచ్చింది. ముందు అర్ణవ్కి కప్ అందించింది. ఎలా ఉంది అర్ణవ్? అతని భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా అడిగింది. బాగానే ఉన్నాను వదిన. నర్మద వదిన అనడం చివరి క్షణంలో ఆపేశాడు అర్ణవ్. నర్మద పట్టించుకోలేదు, లేక పట్టించుకున్నా ఆ బాధ కోపం బయట పెట్టలేదో అర్థం కాలేదు అర్ణవ్కి. ఆమె మొహం ఎప్పటిలానే చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఉంది. ఆమె కిరీటి వైపు తిరిగి అతనికి కప్ అందించింది. అతను తీసుకోలేదు. మొహం పక్కకి తిప్పుకున్నాడు. అలిగాడని అర్థమైంది నర్మదకి. కప్ అలానే పట్టుకుని అతని పక్కన కూర్చుంది. అర్ణవ్ వాళ్ళిద్దరినీ కుతూహలంగా గమనిస్తున్నాడు. కిరీటి దేన్నైనా క్షమిస్తాడు కానీ ఛాలెంజ్లో తనని ఎవరైనా సరదాకైనా ఓడిస్తే ఊరుకోడు. న్యాయంగా నెగ్గితే ఆనందిస్తాడు. కానీ ఇలా దొంగదారిలో నెగ్గితే చాలా కోపం వచ్చేస్తుంది. తనకి దెబ్బలు తగిలాయి కాబట్టి తన్ని క్షమించి వదిలేశాడు. కానీ నర్మదికి ఆ అదృష్టం లేదనుకుంటా పాపం అనుకున్నాడు మనసులో అర్ణవ్. అవసరమైతే తను ఎంటర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. వంటగదిలో పాలు పొంగిస్తూ ఉండగా చేతికి అని ఆగిపోయింది నర్మద తన కుడి అరచేతిని ఉఫ్ అని ఊదుకుంటూ. ఏమైంది? తన కోపాన్ని మర్చిపోయి ఆమె అరచేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు కిరీటి. మణికట్టు దగ్గర ఎర్రని వాత తేలి కనిపించింది. నీకసలు బుద్ధి ఒక అరగ్రామైనా ఉందా? కోపంగా అడిగాడు. అంత కష్టపడి కాఫీ చేసి తీసుకువస్తే మీకు కోపం తెప్పించానని తాగనంటున్నారు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మృదువుగా అడిగింది అతన్ని. అతను ఆమె అరచేతి మీద ముద్దు పెట్టుకుంటూ లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపి కాఫీ కప్ని అందుకున్నాడు. కోపాన్ని మాటల్లోనూ చేతల్లోనూ చూపించండి, కానీ నేనే కాదు ఎవరైనా సరే మీకోసం ప్రేమగా చేసే పనుల మీద చూపించడం తప్పని నా ఉద్దేశం. తన చూపుడు వేలితో అతని అరచేతి మీద సున్నాలు చుడుతూ మృదువుగా అయినా ఖచ్చితంగా చెప్పేసింది నర్మద. అర్ణవ్ ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు తన అన్నగారు ఎలా రియాక్ట్ అవుతాడా అని. ఐఎమ్ సో సారీ నిమ్మి. చిన్నగా నవ్వుతూ
ఎప్పటిలా నర్మద చేతి కాఫీని మనసారా ఆస్వాదిస్తూ తన తప్పని ఒప్పేసుకున్నాడు కిరీటి. ఓ మై గాడ్! అడవి గుర్రానికి కళ్ళెం వేయడమే కాదు, లొంగదీసేసుకున్నావు వదనా. మొదటిసారిగా ఆమెని పేరుతో కాకుండా అలా పిలిచేసరికి నర్మద మాత్రమే కాదు, కిరీటి కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. సాధారణంగా అర్ణవ్ అంత త్వరగా ఎవరినీ నమ్మడు, రిలేషన్ని యాక్సెప్ట్ చేయడు. కావేరిని తన లైఫ్లోకి రానిచ్చాడు. ఇప్పుడు నర్మదని పూర్తిగా యాక్సెప్ట్ చేశాడు. కిరీటి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నర్మద కళ్ళు తడిదేరాయి. ఆమె కిరీటి చేతిలోని ఖాళీ కప్ని తీసుకుని లేచి నిలబడింది. అమ్మో, టైం అప్పుడే 9 కాబోతోంది. ఇంకా ఈ ముద్దు పిల్ల లోపలేం చేస్తోంది? మనసులో మాట పైకి అంటూ మూసి ఉన్న తలుపుల వైపు అడుగులు వెయ్యబోయింది నర్మద. కావేరి ఏ సిచ్యువేషన్లో ఉండి ఉంటుందో కళ్ల ముందు మెదిలిన అర్ణవ్ కంగారు పడి వదినా అరిచినట్టుగా పిలిచాడు. అదే టైంకి తమ్ముడి మొహంలో కంగారు చూసిన కిరీటి నిమ్మి అని అరిచాడు. ఉలిక్కి పడి ఇద్దరి వైపు తిరిగింది నర్మద. మీకు పిచ్చిగాడిని పట్టలేదు కదా అన్నట్టుగా మార్చి మార్చి చూసింది ఇద్దరిని. అక్క, జ్యూస్ రెడీనా? కావేరి మాట వినిపించడంతో ముగ్గురి తలలు ఒకేసారి అటు తిరిగాయి. ముగ్గురిలో ఎవరూ మాట్లాడకపోవడంతో మీకు మతిగాని పోయిందా అన్నట్టుగా చూసి కిటికీ దగ్గరికి నడిచి బయటికి చూసి చల్లని గాలిని గుండెల నిండా పీల్చుకుని కిచెన్లోకి నడిచింది. అప్పటికే స్నానం పూర్తి చేసి నీట్గా తయారై బయటికి వచ్చిన కావేరి అలా వాళ్ల చిలిపి కలహాలతో సరదా కేరింతలతో గడిచిపోయింది ఉదయం అంతా. నిమ్మి, నువ్వు ఈ రోజు నుంచి 1 నెల వరకు ఆఫీస్కి రావాల్సిన పని లేదు. టెంపరరీ సెక్రటరీ ఆల్రెడీ జాయిన్ అయిపోయింది. పెదవులు బిగించి సీరియస్గా చెప్పాడు ఆ సాయంత్రం కిరీటి నర్మదతో. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను మేనేజ్ చేయగలను. తన స్థానంలో వేరే వాళ్ళని ఊహించుకోలేక చెప్పింది, అతన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ. నీ బాస్ సెలవులో ఉంటే నువ్వెవరికి రిపోర్ట్ చేస్తావు? అల్లరిగా అడిగాడు కిరీటి. అబ్బా, కిరీటితో ఏది డైరెక్ట్గా ఉండదు వ్యవహారం అని విసుక్కుంటూ అన్నయ్య కూడా సెలవు పెట్టినట్టుగా వివరించాడు అర్ణవ్. పనులన్నీ కావేరి అర్ణవ్ షేర్ చేసుకుని చేస్తారు. నువ్వు ఇక నుంచి ఒక్క పని కూడా ముట్టుకోకూడదు ఆర్డర్ వేశాడు కిరీటి. బుద్ధిగా తల ఊపింది నర్మద. కిరీటి ఆమెతో మాట్లాడుతూనే అర్ణవ్ కావేరి కళ్ళతో సైగ చేసుకోవడం గమనించాడు. రే, విషయం చెప్పు, సాగదీయకు విసుక్కున్నాడు కిరీటి. అది కాదు బావా, నీ తమ్ముడు నన్ను తెగ విసిగిస్తున్నాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోనే వద్దా? అర్ణవ్ని ఉడికిస్తూ కిరీటి పక్కన చేరి అడిగింది కావేరి. అర్ణవ్ మొహంలో చకచక రంగులు మారి అంతలోనే మామూలవ్వడం గమనించింది నర్మద. ఏంటి సంగతి? నా మరిదితో పరాచికాల? ఇలాంటి వాడు దొరకాలంటే బోలెడంత పుణ్యం చేసుకోవాలి అంటూ అర్ణవ్ వైపు వెళ్ళి అతని చెయ్యి పట్టుకుని కిరీటి కావేరీల వైపు కనుబొమ్మలు ఎగరేస్తూ చూసింది నర్మద. అలా అన్నప్పుడు అర్ణవ్ మోహన్ నర్మద గమనించలేదు గాని కిరీటి స్పష్టంగా గమనించాడు. పసివాడి మనసులో పెద్దయిన తర్వాత కూడా చీకటి అంటే భయం పోనట్టే అర్ణవ్ మనసులో దేనికో భయపడుతున్నాడని మాత్రం అర్థమైంది కిరీటికి. అదేంటో ఆ సమయంలో కనుక్కోలేకపోయాడతను. త్వరలోనే ఆ విషయం తేల్చాలని నిర్ణయించుకున్నాడు కిరీటి. జోక్స్ తర్వాత అమ్మా నాన్నకి ఈ విషయం చెప్పాలి అర్ణవ్ కిరీటి వైపు చూసి అన్నాడు. చిన్నప్పటి నుంచి అంతే అర్ణవ్. తనకేది కావాలన్నా అన్నకి చెప్పడమే. వీలైతే అది కిరీటి తెచ్చి ఇచ్చేవాడు. తన వల్ల కాకపోతే అర్ణవ్ కోరికని తల్లిదండ్రుల ముందు పెట్టేవాడు. అలాగే జరుగుతూ వచ్చింది ఇన్నేళ్లు. ఇప్పుడు ఎందుకు ఆ సాంప్రదాయాన్ని మార్చడం అనుకున్నాడు అర్ణవ్. సరే, ఇంటికెళ్ళగానే నేను చెప్తాను వాళ్ళకి ఈ విషయం. మా పెళ్లి జరిగాక మీ ఎంగేజ్మెంట్ సంగతి చూడమంటాను చెప్పాడు కిరీటి. నో ఎంగేజ్మెంట్, డైరెక్ట్గా పెళ్ళి ఖచ్చితంగా చెప్పేశాడు అర్ణవ్ అన్నగారికి. అమ్మ ఒప్పుకోదేమో సంశయించాడు కిరీటి. అందుకే నువ్వు మాట్లాడాలి, లేకపోతే ఈ విషయం డైరెక్ట్గా నేను చెప్పలేనా దబాయించాడు అన్నగారిని అర్ణవ్. అక్క చెల్లెళ్ళిద్దరూ ఒక పక్కకి చేరి మురిపెంగా వింటున్నారు వాళ్ల వాదన. ఆ క్షణంలో వాళ్ళకి ఎలాంటి సమస్యలు గుర్తురాలేదు. కావేరికి పొంచి ఉన్న ప్రమాదాన్ని ఊహించే అతను
ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని అక్కడ ఉన్న ఎవరూ ఊహించలేదు, కిరీటితో సహా. అది కూడా ఎంత వెంటనే వీలైతే అంత మంచిది. మీ పెళ్లిలోనే మా పెళ్లి కూడా అయితే మరీ మంచిది. తన కోరికను అన్నగారి ముందు పెట్టాడు అర్ణవ్. ఈసారి అందరూ షాక్ తిన్నారు అర్ణవ్ మాటలకి. అప్పుడు చూశాడు కిరీటి అర్ణవ్ కళ్ళలోకి సూటిగా. అర్ణవ్ చూపు తిప్పుకున్నాడు. సరే, ట్రై చేస్తాను, మాటివ్వలేను. అప్పటికి ఏమీ వాదించకుండా కిరీటి చెప్పాడు అర్ణవ్తో. అంత త్వరగా పెళ్లి నీకిష్టమేనా కావేరి? అసలు టైం లేదు. నీ ఫ్రెండ్స్ని పిలుచుకోవాలంటే లిస్ట్ ఇప్పుడే చెప్పాలి. ఇన్విటేషన్ కార్డు ఉన్నవాళ్లే లోపలికి రాగలరు. ఆమె వైపు తిరిగి కావేరి అభిప్రాయాన్ని కనుక్కున్నాడు కిరీటి. అర్ణవ్ ఆమె వైపే టెన్షన్తో చూస్తున్నాడు. ఆమె తనని యాక్సెప్ట్ చేస్తుందా లేదా? ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలని అనుకోవడం వేరు, ఇప్పుడు ఆమెకి ఆలోచించుకునే అవకాశం ఇవ్వకుండా కార్నర్ చేస్తే ఆమె మనసులో అసలైన ఉద్దేశం బయటపడుతుందని అతనికి తెలుసు. ఇప్పుడు పాజిటివ్గా సమాధానం చెప్పడం వేరు. చాలా చిన్న ట్రిక్ అది. ఆమెని పెళ్లి చేసుకుని బ్లాక్మెయిలర్ నుంచి కొంత టైం తీసుకోవచ్చు. అలానే ఇప్పటికిప్పుడు కావేరి ఏమని సమాధానం చెప్తుందో తెలుసుకోవచ్చు అనుకున్నాడు అర్ణవ్. కావేరి ప్రశాంతంగా చూసింది కిరీటి వైపు. అర్ణవ్తో ఈ క్షణమైన పెళ్లికి నేను సిద్ధమే బావా. తన నిర్ణయాన్ని నదురు బెదురు లేకుండా సూటిగా చెప్పింది కావేరి. అంతవరకు అర్ణవ్ గుండెల్లో ఎక్కడో గూడు కట్టుకున్న భయాలన్నీ ఎటో మాయమైపోయాయి కావేరి మాటలతో. ఆమె మాట నోటి నుంచి కాదు, గుండె నుంచి వచ్చిందని అతనికి అర్థమైపోయింది. కిరీటి నర్మద చూపులు మార్చుకున్నారు. వాళ్ళకి అర్థమయ్యి కాకుండా ఉంది వాళ్ళిద్దరి మధ్య పరిస్థితి. అప్పటికి ఏమీ రెట్టించలేదు వాళ్ళు. అర్ణవ్ రిక్వెస్ట్ని తల్లిదండ్రుల ముందు పెట్టడానికి బయలుదేరాడు కిరీటి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలండి.